మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, కొంతమందికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. అంటే సక్సెస్ ఉన్న చోట ఎనిమి కూడా ఉంటుంది అని మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి. అండ్ కొంతమంది ఏమో ఎంత కష్టపడ్డా ఎన్ని పనులు చేసినా ఏ పని కూడా ముందడుగు వేయదు. సో డిప్రెస్ అవుతూ ఉంటారు, సూసైడ్స్ వరకు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఇచ్చే మోటివేషన్. డిప్రెషన్ వల్లే పనులు చెడతాయి, ఆ సంగతి చాలా మందికి అర్థం కాదు. సంతోషంగా ఉండి చేస్తే పనులు బాగుంటాయి. సంతోషం సగం బలం అన్నారు. అంటే శరీరం, మనం ఒక పని చేసేటప్పుడు ఉత్సాహంగా చేస్తే ఫలితం బాగుంటుంది, నిరుత్సాహంగా చేస్తే ఫలితం బాగుండదు. ఎందుకు అంటారా? మన మనస్సుకి ఉన్న శక్తి మామూలుది కాదు. మన మనస్సు నుండి వచ్చేటటువంటి ఆలోచనల శక్తి అంతకంటే మామూలు కావు. ఈ ఆలోచనలు పరిసరాలని ప్రభావితం చేస్తాయి. ఆ ప్రభావితం చేయడం వల్ల చాలా నీరసంగా, మీరన్న డిప్రెషన్లో ఉండేది ఏమిటి? నెగిటివ్ థింకింగ్ ఉంటుంది. ప్రతిదీ కూడా మనకి సానుకూలంగా లేనట్టే అనిపిస్తుంది. మీరు వచ్చి వాళ్ళ చేతిలో 100 రూపాయలు పెట్టారనుకోండి, 100 అంటారు. 100 రూపాయలు ఏం కర్మమ్మ, మనం వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తూ మోటివేట్ చేస్తూ మాట్లాడదామన్నా కూడా మీది నిండుకుండా మీకు అన్ని ఉన్నాయి కాబట్టి అలాగే మాట్లాడతారు. మా ప్లేట్లో ఉండి చూస్తే తెలుస్తుంది బాధ ఏంటో అంటారు. అంటే ప్రతి దాన్ని కూడా వాళ్ళు సానుకూల దృక్పథంతో చూడరు, ప్రతికూల దృక్పథంతో చూస్తారు. దానివల్ల వాళ్ళకి పనులు కావు. వాళ్ళకి పనులు కాకపోవడానికి పరిస్థితులు కాదు కారణం, వాళ్ళ మనస్సే కారణం. ఒక్కసారి ఆ మనస్సుని గనక వాళ్ళు సరి చేసుకుని ఇది కాదు పద్ధతి అని ఆలోచించుకోగలిగారనుకో, వాళ్ళ మనస్సుని సానుకూల దృక్పథం వైపుకి తిప్పామనుకో, దీని నుండి ఇది వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది అనేటటువంటి నమ్మకం కలిగించామనుకో, తప్పనిసరిగా వాళ్ళకి మార్పు వస్తుంది. వాళ్ళకి రావాల్సిన పరిస్థితులు మారవు, పరిస్థితులు ఎవ్వరికీ మారవు, కానీ పరిస్థితులకి అనుగుణంగా తాను మారాలి. ఉదాహరణకి చెప్తామమ్మా, రాముడికి కృష్ణుడికి వచ్చిన కష్టాల కన్నా మనకి ఎక్కువ ఉన్నాయా? పోని వాళ్ళు మన కళ్ళ ఎదురుగా లేరు, వాళ్ళని పట్టించుకోవద్దు మనం. మరి స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి దేశ నాయకులు ఉన్నారు, వాళ్ళు పడిన కష్టాల కన్నా ఎక్కువ మనం పడ్డామా? వాళ్ళు ఎంత కష్టపడ్డారు? కొన్ని 100 మందిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఈ 100 మంది ఒకేలాగా ప్రతిస్పందించలా. బయటకు వచ్చిన తర్వాత మారిపోయిన వాళ్ళు కొంతమంది, అక్కడుండగానే మారిపోయిన వాళ్ళు కొంతమంది ఏం చేశారు? అక్కడుండి తమ దాన్ని తాను కొనసాగించుకుంటూ, ఈ సమయం ఎట్లాగూ మనం ఏం చేయలేం, బయటికి వెళ్ళలేం కదా, జైల్లోంచి బయటికి వెళ్ళే అవకాశం లేదు కదా, ఇప్పటి పద్ధతి కాదు, అప్పటి పద్ధతులు వేరు, బయటకు వచ్చే పరిస్థితి లేదు కనుక బయటికి వెళ్ళాక నేను మరింత రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలి అంటే ఇక్కడ నేను బలం పుంజుకోవాలి, ఈ సమయాన్ని బలం పుంజుకోవడానికి ఉపయోగించుకుంటా అని అనుకున్నారు. నెహ్రూ లాంటి వాళ్ళు పుస్తకాలు రాశారు, దుర్గాబాయి దేశ్ముఖ్ లాంటి వాళ్ళు అక్కడ కూర్చుని జైల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడం మొదలుపెట్టారు. అలా ఎడ్యుకేషన్ ఒకటి అక్షరాలు చెప్పడమే కాకుండా దేశభక్తి ఇట్లాంటివి, వేరే కారణంగా జైల్లోకి వచ్చినటువంటి వాళ్ళని కూడా దేశభక్తి వైపుకు మళ్ళించారు. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటాయి అని అనుకోవడం తప్పు, ఎవ్వరికీ ఉండవు. పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవడం ఉంది. ముందర మొట్టమొదట ఉండాల్సింది, అనుకూలంగా మలుచుకోవడానికి ఉండాల్సింది నాకు నేను గట్టిగా ఉండాలి. నాకు నేను గట్టిగా ఉండాలంటే ఉత్సాహంగా ఉండాలి. రేపు నాకు విజయం లభిస్తుంది అనే నమ్మకం ఉండాలి. ఈ నమ్మకం బలం గొప్పదంటారు. చాలా, అసలు మనసుకి ఉత్సాహం అండి. ఉత్సాహ ప్రభు మంత్ర శక్తులు అని చెప్తారు. రాజ్యం పరిపాలించే వాళ్ళకు కూడా మొట్టమొదట ఉండాల్సింది ఉత్సాహం. నీరసంగా కాళ్ళు వేసారనుకోండి, ఏమిటా ఈడుపు కాళ్ళు అంటారు. ఈడుపు కాళ్ళు ఏడుపు మొహం జయాన్ని సాధించమని మనకు మాట. అంటే ఎవరు కాళ్ళు ఈడుస్తారు? నీరసంగా ఉందంటే. ఏడుపు మొహం ఎప్పుడు ఉంటుంది? మనకేమీ విజయం లేదు అని అనిపించినప్పుడు. ఈ రెండు ఉన్న వాళ్ళకి విజయం ఎట్లా వస్తుందమ్మా? ఎప్పటికైనా సరే మనం విజయం సాధిస్తాము అనేటటువంటి నమ్మకం ఉండాలి తప్ప, నమ్మకం లేనటువంటి వారికి విజయం లభించదు. అంతా అయ్యాక వచ్చిందే అనుకుందాం, ఏమిటో ఇంత కష్టపడితే ఇదే వచ్చిందా అంటారు, అంటే ఇంత ఆలస్యంగా వచ్చిందా అంటారు. ఈ మధ్యకాలంలో మేము విన్నాం, ఎవరికో ఒక పెద్ద రావాల్సిన ప్రభుత్వ సన్మానం లభించింది, ఇప్పుడా అన్నాడు ఆయన. అంటే వచ్చిందని సంతోషం కాదు, ఇంత ఆలస్యంగా వచ్చిందని.
అంటే సంతోషపడడం, ఆనందపడడం అనేటటువంటిది అలవాటు లేకపోవడం వల్ల ఎంత గొప్ప భౌతికమైన లౌకికమైన విషయాలను వాళ్ళకి అందించినా ఆనందించడం వాళ్ళకి రాదు. ఆనందించడం, సంతోషపడడం అలవాటు కావాలి. దానికి మొట్టమొదట ఉండాల్సింది సంతృప్తి. ఉన్నదానితో తృప్తి పడడం. ఒక ఆయన అన్నట్ట, చెప్పులు లేవని ఏడుస్తూ ఉంటే వాళ్ళ నాన్న తీసుకెళ్ళి కాళ్ళు లేని వాడిని చూపించట. తర్వాత ఏడవటం మానేశాడు. మరి సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. అసలు కాళ్ళు ఉన్నాయి కదా నడవడానికి, అవి లేని వాళ్ళకి ఏం చేస్తా? అవి లేని వాళ్ళని చూశాక చెప్పులు లేకపోతే లేకపోయినాయి, కాళ్ళు ఉన్నాయి కదా అని సంతోషించాడు. అందుకే నేను ఎప్పుడూ కూడా వీలైనంత వరకు పిల్లలందరికీ చెప్తా, మానసిక వికలాంగులు అనాథలు ఉన్నటువంటి చోటుకు ఒకసారి తీసుకెళ్ళి పిల్లల్ని చూపించండి. అప్పుడు వాల్యూ తెలుస్తుంది వాళ్ళకు. తెలుస్తుంది హౌ బ్లెస్డ్ వీఆర్. మనకి భగవంతుడు ఎన్ని ఇచ్చాడు అన్న దాన్ని పెట్టుకుని, దీన్ని ప్రాతిపదికగా అంటే దీన్ని పెట్టుబడి అనుకుందాం, దీన్ని పెట్టుబడి పెట్టుకుని ముందుకెళ్దాం. మొట్టమొదట బాగుపడాలంటే ఉండవలసింది ఉత్సాహం. నిరుత్సాహాన్ని పక్కకి పెట్టండి. ఉత్సాహం ఈ మహాబాహో అని చెప్తూ ఉత్సాహమే ముఖ్యంగా ఉండాల్సినటువంటిది. అనిర్వేదం అంటే బాధపడకుండా ఉండడం, ఇది రామాయణంలో చెప్పినటువంటి మాట. అనిర్వేదం అన్నదే కార్యసాధనకి ముఖ్యం. ఎవ్వరూ కూడా నిర్వేదం పొందకూడదు. నిర్వేదం అంటే డిప్రెషన్కు పొందకూడదు. డిప్రెషన్ ఉన్నదా పని జరగదు. ఎత్తెత్తి కాలు బురదలోనే వేస్తారు. ఉత్సాహం ఉంటే అప్రయత్నంగా దాటి పెడతారు. అది అందువల్ల మొట్టమొదట మాకేమీ జరగట్లేదు అనుకున్నటువంటి వాళ్ళని కూర్చోబెట్టి ఏం చెయ్యాలి, ఏం జరిగిందో పట్టిక రాయించాలి. నీకు 2 కళ్ళున్నాయా, 2 కాళ్ళున్నాయా, 2 చేతులున్నాయా, బుద్ధి ఉందా? ఉంది కదా. ఇవి లేని వాళ్ళు లేరా? వాళ్ళకన్నా యు ఆర్ బెటర్ ఆఫ్. నీకు తినడానికి 4 వేళ్ళు నోట్లో గడుతున్నాయా? ఓకే. నువ్వు అనుకున్న బిల్డింగ్ కట్టుకోలేదు అంతే కదా, వాళ్ళ కాకపోతే రేపు కట్టుకుంటావు. ఆ గుడిసె ఉన్నవాడికన్నా నువ్వు నయం కదా. అంటే పోల్చుకుని అక్కడికక్కడ తృప్తిపడి తర్వాత ఎక్కువ కృషి చేయడం మానేమని కాదు అర్థం. నిర్వేదం పొందకుండా ఉండడానికి. ఇది ఉంది గనక ఇక్కడి నుంచి ఒక మెట్టెక్కినట్టు నువ్వు. ఒక మెట్టెక్కినవాడు 2వ మెట్టు ఎక్కుతాడు, 2వ మెట్టు ఎక్కినవాడు 3వ మెట్టు ఎక్కుతాడు. అసలు మెట్టే ఎక్కనివాడు ఉన్నాడు, వాళ్ళని చూపించి నువ్వు 2 మెట్లు ఎక్కావు. ఇప్పుడు ఎక్కడానికి వీలు నీకు 10 మెట్లు ఎక్కడానికి ప్రాతిపదిక ఉంది. అసలు నిచ్చెనే లేనివాడు ఉన్నాడే, నీకు మెట్లున్నాయి, నిచ్చెన ఉంది, వాడికి లేవు. నిచ్చెనే లేని వాడికన్నా నిచ్చెన ఉంది కనుక నీకు పై మెట్టు ఎక్కడానికి అవకాశం ఉందని ప్రోత్సహించాడు. దీనికి కావాల్సినటువంటిది సానుకూల దృక్పథం. యాక్సెప్టెన్స్. మీరన్నట్టు ఉపాయాలు చెప్తే నీకే నువ్వు చెప్తావు, నీకు వీలైంది, నాకు వీలు కాదు, నా పరిస్థితుల్లో చూడు అని చెప్పడం కాదు. నా పరిస్థితి ఏమిటో నువ్వు అర్థం చేసుకో. ముందు నేను ఇక్కడ ఉన్నానంటే నా జీవితం ఏం వడ్డించిన విస్తరి కాదు, నేనే వడ్డించుకున్నా. నువ్వు వడ్డించుకోకుండా నాకెవరో వడ్డించాలని కూర్చున్నావు కదా, అది సమస్య. ఎవరో కోటీశ్వరుడు ఉన్నాడు, వాడిని చూసి వీడు పోల్చుకుంటాడు. కోటీశ్వరుడు ఎంత కష్టపడ్డాడో ఆలోచించడే. తర్వాత ఆ కోటీశ్వరులకి నీకున్న సుఖం ఉందా? వాళ్ళు రాత్రి 12 గంటల దాకా మేలుకుని తెల్లారుదామన 3ంటికి లేస్తారు. నువ్వు రాత్రి 9ంటికి పడుకుంటావు, పొద్దున్న 9ంటి దాకా నిగడదని పడుకుంటావు, లేవవు కదా. నువ్వు వాళ్ళలాగా పనిచేయడం మొదలుపెట్టేటప్పుడు వాళ్ళ సుఖాలు కావాలని కోరుకో. సుఖపడేటటువంటి వాళ్ళని చూసి నేను కష్టపడకుండా వాళ్ళ సుఖం పొందాలనుకుంటా. వాళ్ళు పడిన కష్టం పడడానికి నేను సిద్ధపడ్డప్పుడు వాళ్ళలాగా సుఖపడే అవకాశం ఉంటుందన్న సంగతి మర్చిపోతా. ఇది మౌలికంగా చాలామందికి ఉండేటటువంటిది. తర్వాత ప్రారంభంలో అన్నారు శత్రువులు ఉన్నారని. శత్రువులు ఎవరమ్మా? ఎవరు శత్రువులు? అసలు శత్రువులు ఇక్కడున్నారు. కామక్రోధ లోభ మోహమద మాత్సర్యాలు. వీళ్ళని దగ్గర పెట్టుకుని వాళ్ళు నాకు శత్రుభావంతో ఉన్నారని అనుకుంటున్నారు. నిజంగా వాళ్ళకు ఉందో లేదో మీకేం తెలుసు? మరి పొరపాటునో గ్రహపాటునో తెలుసో తెలియకో వాళ్ళ వల్ల మనకి ఒక కీడు జరిగి ఉండొచ్చు. అంత మాత్రాన మనని నాశనం చేయాలని వాళ్ళు ఎందుకు అనుకుంటారు? అసలు వాళ్ళ ఎనర్జీస్ అన్ని మన మీద ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? మనం ఏమంతా గొప్ప వాళ్ళమని మనం నాశనం చేయడానికి చూస్తారు. మనం ఏమన్నా ఉన్నత పదవుల్లో ఉన్నామా? అత్యున్నతమైనటువంటి ఆర్థికమైనటువంటి అత్యున్నత స్థాయిలో ఉన్నామా? ఏమున్నామని మనం నాశనం చేయడానికి చూస్తారు. అంచేత శత్రువులు ఉన్నారనేది కూడా మన భావన. నిజంగా ఉంటే ఉండుండొచ్చు, మన అది కూడా ఉన్న ఈ మధ్య చూస్తున్నాం కదా, చాలా చిన్న విషయాలకు మనుషుల్ని చంపుకునేటటువంటివి.
మనం ఏం చంపడానికి ఎవరు రాలేదు కదా, ఇంకెందుకు బాధపడతావు, అంత శత్రుత్వం ఆయన లేదు. ఇది నీ భావనలోనే ఉంది, భావన మార్చుకోండి. ఇప్పుడు కూడా పవర్ ఆఫ్ మైండ్ మొదలైన పుస్తకాలు ఆంగ్లంలో కూడా రాస్తున్నారు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని మనకి చెప్పారు. వీళ్ళు కూడా అదే అన్నారు, ప్రతిదానికి నీ మైండే పవర్, యాక్షన్ ఫాలోస్ ద థాట్ అన్నారు. మన ఆలోచన వెనకాల మన ప్రవర్తన వస్తుంది, నడవడిక వస్తుంది. కనుక నడవడిక మార్చుకోవాలి అంటే ముందు ఆలోచన కూడా మార్చుకో. ఆలోచన నడవడిక మార్చుకున్నాక అసలు లోకమే భిన్నంగా కనపడుతుంది. అంచేత దీనికి ఎవరో బాధ్యులు అనుకున్నంత కాలం పనికిరాదు. దీన్ని బ్లేమ్ గేమ్ అంటారు ఆంగ్లంలో. నా ఈ పరిస్థితికి ఎవరో కారణం. ఎవరు మనుషులు కనపడకపోతే గ్రహాలు కారణం అంటారు, దేవుడు కారణం అంటారు, కనపడని తల్లిదండ్రులు, చనిపోయిన తల్లిదండ్రులు కారణం అంటారు, తాత ముత్తాతలు కారణం అంటారు. ఎవరో ఒకళ్ళ మీద కారణాన్ని నెట్టేయడం అనేటటువంటి ఒకానొక మనస్తత్వం తప్ప నిజానికి బాగుపడదలుచుకున్నటువంటి వారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి లేవు అన్నది కానే కాదు. ఇప్పుడు గనక పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే కొంచెం ఎక్కువ కష్టపడతావు, అనుకూలంగా ఉంటే కొంచెం తక్కువ కష్టపడతావు. అసలు కష్టపడకుండా ఎవ్వరికి ఏది రాదు, కష్టే ఫలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.